రోజా గారు అయితే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారం ఏదో గోవుల గురించి మాట్లాడుతూ వాటి గురించి మాట్లాడారు. అదాకా పక్కకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన పాపాలకే, ఆ తిరుమలలో చేసిన పాపాలకే వాళ్ళ బిడ్డకి పరిస్థితి వచ్చింది. సో ఇన్ని మాటలు మాట్లాడుతూ అంటే అసలు అవసరమా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ చంద్రబాబు గారి పైన కానీ ఇంకా వాళ్ళు ఏదో పదవిలో ఉన్నామనుకునే అహంకారంతో ఉన్నారా అన్న? డెఫినెట్గా ఇది చూస్తే రోజాకు మొదటి నుంచైనా చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు. అంటే ఈ నగరిలో కానీ ఎక్కడైనా కానీ నేను ఇటుపక్క ఉంటే పవన్ కళ్యాణ్ అటుపక్క ఉంటే ఎవరికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఎవరు కోటింగ్ ఎక్కువ పడుతుందని గతంలో మాట్లాడినప్పుడు కూడా చూసుకున్నాము. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చి మన గోవుల గురించి మాట్లాడింది ఒక ఎత్తు, అంటే మంచితనంగా మాట్లాడిందో అది ఏం మాట్లాడిందో ఆమెకు తెలియాలా. మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అయితే ఖచ్చితంగా అది పర్సనల్ టార్గెటే, ఖచ్చితంగా గర్జుందే మాట్లాడుతున్నట్లే ఆమె. అది తగ్గించుకుంటే బాగుంటుంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివర్స్ అయితే ఆమె బతుకేమైపోతుంది? ఆమె అధికారం ఉంది, ఆమె అధికారంలో ఉన్నప్పుడు అట్లే ఆరిపోరి పోసుకున్న మాటలు మాట్లాడింది, అధికారం లేనప్పుడు అట్లే అంటే ఇదంతా తలపోగురు మాటలు. నెక్స్ట్ సారి కూడా సీటు జగన్మామయ్య సీటు నాకు ఇవ్వాలి, అట్లయితేనే కదా అందరి కన్నుల్లో పడతా. ఇవన్నీ వదిలేసి షోస్కి వచ్చేస్తుంది అంటున్నారు. అక్కడ నెక్స్ట్ టైం కూడా సీట్ ఇవ్వట్లేదు జగన్ గారు. అదే ఇట్లా చేస్తే అంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ తిడితే జగన్మామయ్య మళ్ళీ సీట్ ఇస్తారు, సీట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నేను మళ్ళీ అందరికి కనబడతా, నాకు మళ్ళీ పాపులారిటీ ఎక్కువ పెరుగుతుంది అంటారు అని ఆమె అనుకుంటుంది. ఖచ్చితంగా ఆమె కరెక్ట్ మొగుడు అంటే మాత్రం అడిగితే హైపర్ అదేది మన కిరాక్ ఆర్పి అన్న.